హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనమైతే టాటా క్యాపిటల్ నుండి ఏదైతే స్కాలర్షిప్ అవుతుందో అది ఎలాగ అప్లై చేయాలి, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటి అదైతే ప్రతిదైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే మనం ఎలిజిబిలిటీ చూద్దాం. ఎవరైతే బీకామ్, బీఎస్సీ, బీఏ, పాలిటెక్నిక్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్ అండ్ 10th and 12th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే 60% మార్క్స్ ఎవరికైతే ఉంటాయో ప్రతి ఒక్క సెమిస్టర్ ఆర్ ప్రతి ఒక్క ఇయర్ వాళ్ళు కూడా ఈ యొక్క స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరు ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 2.5 lakhs కంటే తక్కువ ఉంటుందో, ఎవరైతే టాటా ఎంప్లాయీస్ పిల్లలు కాదో వాళ్ళైతే ఈ యొక్క స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే దీని యొక్క బెనిఫిట్స్ వచ్చేవాడికి ఎవరికైతే స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళైతే 10,000 నుండి 12,000 వరకు అయితే ఈ యొక్క ఎలిజిబిలిటీ స్కాలర్షిప్ అమౌంట్ అయితే వీళ్ళకైతే పడుతుంది. ఇప్పుడైతే ఈ స్కాలర్షిప్కి అప్లై చేయాలని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ వచ్చేవాడికి ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, బాండిఫై సర్టిఫికేట్ ఆర్ స్టడీ సర్టిఫికేట్ అండ్ అలాగే కరెంట్ అకాడమిక్ ఇయర్ ఫీజ్ రిసిప్ట్ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండ్ మార్క్ షీట్ అండ్ ఇన్ కేస్ డిసేబిలిటీ ఏమైనా ఉంటే దాని యొక్క సర్టిఫికేట్ కూడా కావాలి. ఇప్పుడైతే ఈ స్కాలర్షిప్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇక్కడైతే అప్లై బటన్ ఉంది కదా, అప్లై బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ సేమ్ యాజ్ ఎలిజిబిలిటీ వచ్చు. అలాగే ఇప్పుడైతే స్టార్ట్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ కూడా స్టార్ట్ అప్లికేషన్ అనేది కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే వెరిఫై ఆధార్ కార్డ్ అని అడుగుతుంది. ఆధార్ కార్డ్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క స్టూడెంట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జెండర్, మీ యొక్క కేటగిరీ ప్రతిదైతే మీ యొక్క స్టూడెంట్ ఇన్ఫర్మేషన్లో అయితే ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క పర్మనెంట్ అడ్రస్, మీ యొక్క కరెంట్ అడ్రస్ అన్నీ కూడా ఇక్కడ అడుగుతుంది. మీరు అక్కడ ఫిల్ చేసి మీరైతే నెక్స్ట్ అయితే మీరు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళినట్లయితే, సపోజ్ మీరు 10th క్లాస్ చదువుతున్నట్లయితే మీ యొక్క 10th క్లాస్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో ఇవ్వండి. అలాగే ఎవరైతే ఇంటర్ చదువుతున్నారో వాళ్ళైతే ఇందులో ఇంటర్ డీటెయిల్స్లో మీ యొక్క క్లాస్ 11th అని ఉంది కదా ఆప్షన్లో ప్రతిదీ మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అలాగే మీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్, మీ యొక్క డాక్యుమెంట్స్, మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, అలాగే మీ యొక్క రిఫరెన్స్ ప్రతిదైతే ఇవ్వండి. ఇలా పాపప్ అయితే వస్తుంది. ఫస్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీరైతే ప్రతిదైతే ఫిల్ చేయడానికి అవుతుంది. మొత్తం ఫిల్ చేసిన తర్వాత మీరైతే 5 బాక్స్ మీద క్లిక్ చేసి మీరైతే ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ చేయండి. రీల్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.